అంటే ఏంటి రాయలసీమను ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నట్టుగా అనుకోవాలి? మహానాడు నిర్వహించారు, రాయలసీమ డిక్లరేషన్ అంటే ఒక ప్రకటన చేశారు. అలాగే మీరు ఈ మధ్యకాలంలో తీసుకున్నవి కొన్ని చూస్తే హంద్రీనేవా కడప ఉక్కు ప్రాజెక్టులకు కొంత ఊపు తెచ్చే విధంగా ఉండడం, నామినేటెడ్ పోస్టుల్లో 30% సీమకు ఇవ్వడం, అలాగే ఎక్స్ప్రెస్ హైవేల పనులు స్పీడప్ అవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం. అసలు వ్యూహం ఏంటి? మొన్నటి ఎన్నికల్లో భారీగానే మీకు సీట్లు వచ్చాయి కదా కూటమికి. ఆల్రెడీ వ్యూహం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదండి. అంటే రాయలసీమ అన్నది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ప్రత్యేకమే. అంటే ప్రత్యేకంగా ఫోకస్ అంటే మేము ఒక్కోసారి ఒక్కొక్క ప్రాంతంలో మహానాడు చేయటం అన్నది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈసారి కడపలో చేయాలనుకున్నాం, చేసాం. ఇప్పుడు ఇది అనంతపూర్ లో ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నాం, చేస్తున్నాం. అది కడప, ఇంకొకటి అనంతపూర్. నెక్స్ట్ ఏదైనా ఇలాంటి కార్యక్రమం ఉంటే రాయలసీమ ప్రాధాన్యత అంశంలో మాకు కర్నూలు కానీ లేదు ఇటు చిత్తూరు తిరుపతి కానీ చేసే అవకాశం ఉంటుంది. అంటే 54 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లాస్ట్ మాకు ఆల్మోస్ట్ 47-48 అసెంబ్లీ సీట్స్ మాకు రావటం అన్నది చిన్న విషయం కాదు మాకు. సో ఆబ్వియస్ గా రాయలసీమకి వాటర్ ఇవ్వాలనుకోవటం, ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని మేము మొన్న కుప్పం వరకు నిధులు తీసుకురావటం, లాంటి అనంతపూర్ జిల్లాలో కియా లాంటి పరిశ్రమలు మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేయటం కానీ, కడపలో ఉక్కు పరిశ్రమకు కొంత డబ్బు కేటాయించడం కానీ, వాటిలో కదలిక రావటం కానీ, అంటే ఈ తొందరలోనే జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తలతో మీటింగ్ ముఖ్యమంత్రి గారితో తొందరలో ఏర్పాటు చేయటం కానీ, ఇవంతా కూడా మీరు చూసారంటే రాయలసీమ అన్నది రాయలసీమ కాదు, రతనాల సీమ. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. మాకు ముఖ్యంగా రాయలసీమతో కనెక్టెడ్ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో 3 ప్రధానమైన పట్టణాలు, ఒకటి హైదరాబాద్, 2 బెంగళూరు, 3 మద్రాస్ ఏదైతే ఉన్నాయో, ఈ 3 కనెక్టివిటీ ఎక్కడ ఉంటదంటే మాకు రాయలసీమలోనే ఉంటది. ఏ మాత్రం చిన్న వర్షాభావం వచ్చినా కూడా వలస వెళ్ళిపోవటం అనేది అత్యంత సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ ఈ ప్రాంత వాసులకి. సో ఇది ఉండకూడదు అనుకుంటే, ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకి వెళ్ళకూడదు అనుకుంటే, చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన జరగాలనుకుంటే రాయలసీమ అభివృద్ధి అనేది చాలా అత్యంత ముఖ్యమైన విషయం. ఈ ప్రాంతంలో ఉన్న యువతకు కానీ, రైతులకు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ, లేకపోతే ఏ రకంగా తీసుకున్నా కూడా ఈ ప్రాంతం అన్నది అత్యంత ఇంపార్టెంట్. రాయలసీమ మాకు వాటర్ అన్నిటికంటే మించి మాకు వాటర్ చాలా ఇంపార్టెంట్. నదులు మాకు కృష్ణా గోదావరి లాగా నదులు లేవు కాబట్టి కృష్ణాని ఈ రోజు గోదావరిని కృష్ణాని కూడా ఇటువైపు పారించే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఆల్రెడీ మనకు తెలుసు, మీరు చూశారు, ప్రజలంతా చూశారు. కుప్పం వరకు వాటర్ వస్తున్నాయి. ఈ రోజు పులివెందులకు వాటర్ ఇచ్చాం. పులివెందుల బ్రాంచ్ కెనాల్కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ది వాటర్ ఇచ్చాం. అక్కడ మొదట పులివెందులకు ఇచ్చిన తర్వాత కుప్పం తీసుకెళ్ళాం. సో మాకు రాయలసీమలో పార్టీతో పాటు ప్రజల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఆ తదనుగుణంగానే యాక్టివిటీస్ చేయడం జరుగుతుందండి. సతీష్ గారు. రైట్. విద్యాసాగర్ గారు, రాయలసీమలో సభలు పెట్టినంత మాత్రాన కాదు, సమస్యలు కూడా ఉన్నాయి. మాకు మూడు ప్రాంతాలు మాకు సమానమే, రాజకీయంగా కానీ ప్రజల అభివృద్ధి పరంగా కానీ. ఇది వైసీపీ వాదన. ఇప్పుడు సతీష్ గారు వాళ్ళు చెప్పిన మాటలు 2019-24 వరకు విన్నారు. ఈ 3 ప్రాంతాల సమానము, 3 ప్రాంతాల అభివృద్ధి, ఇది తిరస్కరణకు గురైనటువంటి సిద్ధాంతం వాళ్ళది. కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే పాడుకుంటే మాకు మంచిది. ఆ పాట పాడితే మళ్ళీ అదే పనిగా. ఇంకా రాష్ట్రం అభివృద్ధి, ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి జియోగ్రాఫికల్ గా రాష్ట్రం అభివృద్ధి జరగాల. ప్రాంతాలుగా విభజించేసి రాయలసీమకు రాజకీయంగా మేము చేస్తాం విభజించకూడదు. ఇప్పుడు ఆయన ఆగాల. ఇప్పుడు తోతాపూరి రైతుల గురించి ఆయన మాట్లాడాలా. బంగారుపాలెంలో తోతాపూరినే దొరకదు, అసలు మార్కెటే లేదు అక్కడ. ఆయన బంగారుపాలెం వచ్చి ఆయన
కేజీఎఫ్ లో కొనుక్కొని వచ్చినటువంటి తోతాపూరిని 7 ట్రాక్టర్లో నేల మీద పారేసి ఒక రైతుకు ఉండకూడనటువంటి లక్షణం వాళ్ళు తొక్కిచ్చేసి రోడ్ల మీద పడేసారంట. వాళ్ళు తొక్కిచ్చి వాళ్ళ ట్రాక్టర్లు, వాళ్ళ రైతులు, వాళ్ళు కొనుగోలు తొక్కిచ్చేసి పొగాకు రైతు గురించి మాట్లాడుతున్నాడు. పొగాకు మార్కెట్ లో రైతులకు వెళ్ళి కోట్ల రూపాయల సరుకు నాశనం చేశారు. ఈ రోజు ఉల్లి గురించి మాట్లాడుతున్నారు. ఉల్లి రైతు మద్దతు ధర ఎప్పుడు ప్రకటించారు? ఏ రైతు ఎంత డబ్బుతో కొంటున్నారు? ఏ లోకంలో బతుకుతున్నాం మనం? తోతాపూరి రైతుకు ఒక్కొక్క కిలోకి 16 రూపాయలు, ₹2 కాదు 16 రూపాయలు. సౌత్ ఇండియాలో ద హైయెస్ట్ రేట్ 16 రూపాయలు ఇచ్చాం. మీ హయాంలో గత 2019 వరకు ఏ రోజున ఇచ్చారా? ఉల్లి 12 రూపాయలు మద్దతు ధరతో కొంటున్నాం. 12 రూపాయలు. మిర్చి రైతుకు పోయారు, డ్రామాలు ఆడారు, కొన్ని వేల కోట్ల రూపాయల సరుకు నాశనం చేసి పడేశారు. అక్కడ మిర్చి రైతులు బయటకు రావటంలే, రైతులు ఎవరు చెప్పడంలే. ఇదంతా ఆర్టిఫిషియల్ క్రియేషన్ అన్నమాట. వీళ్ళంతా ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేసి ఓ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ ద్వారా ఏదో చేసేసామని దాన్ని మరి ప్రజలకి చొప్పించడం లాగా మాట్లాడడం అనమాట. ఏ మిర్చి రైతు బయటికి వచ్చి మాకు మద్దతు రాలేదు అని చెప్పలేదు. ఏ ఉల్లి రైతు బయటకు వచ్చి కర్నూలు ఈ రోజు బయటకు వచ్చి ఏ రైతు మాట్లాడాల? ఏ తోతాపూరి రైతు రోడ్డు మీదకి వచ్చి ఏది మాట్లాడలేదు. కార్యకర్తలు, వైసీపీ నాయకులు వీళ్ళు మాట్లాడేది. ఉల్లి పైన కొంత ఇష్యూ అవుతుంది కదా నిన్నటి నుంచి. ఏదండి? కర్నూలు ఉల్లి. అవునండి. మరి ఈ రోజు మీకు మార్కెట్ లో, ఈ రోజు కర్నూలు ఉల్లి మార్కెట్ లో ఈ రోజు 12 రూపాయల నుంచి 14 రూపాయలు మార్కెట్ లో మీరు కనుక్కోండి, జరుగుతుందా లేదా? ఈ పూట కనుక్కోండి, ఈ పూట కనుక్కోండి. 12 రూపాయల నుంచి 16 రూపాయలు క్వాలిటీని బట్టి. అంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా లేదా ఇక్కడ మాట్లాడదాం. అంటే మనము ఒక నిమిషం సతీష్ గారు ఆయన చెప్పారు, కుప్పానికి డ్రామాలు ఆడి ఒకటి సినిమా ఫోటోగ్రఫీ ఒక 50 ట్యాంకర్లు వాటర్ పెట్టి మన కాలంలో తెలిసింది. ప్రపంచాన్ని మాయ చేసి ఒకటేదో సెటప్, సినిమా సెటప్ తీసుకొని వచ్చేసి ఆయన అటు పోయాడు, ఇటు గేట్ తీసుకొని పెట్టుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళు కుప్ప నీళ్ళు ఇచ్చారంట. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం ఇదంతా కూడా. ప్రపంచానికి తెలిసిన సత్యం. వీళ్ళు హంద్రీనివా గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒక్క ప్రాజెక్టు డిజైన్ 2019, 2024 వరకు ఎక్కడ చేశారా? ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ పోనీ ఖర్చు పెట్టినంత చూపించగలరా? 2019, 2024 వరకు ప్రాజెక్టు డిజైన్ చేయాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా ఆ తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఇది చరిత్ర. ఏమి రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి ఒక్క ప్రాజెక్ట్ చూపించండి. డిజైన్ చేసి కొత్తగా ఒక్కటి ఏముండదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరగలేదా? జలయజ్ఞం పాత వాటికి జలయజ్ఞం పేరు మీద స్కామ్. ఏది ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ చేసి అటు తెలంగాణలో గాని ఇటు ఆంధ్రాలో గాని ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ చేసి కొత్తగా డిజైన్ చేసి పాత ప్రాజెక్ట్ లో డిజైన్ మార్చేసి మేము జలయజ్ఞం చేస్తాం, ఆ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసేస్తాం. ఈ డ్రామాలు కాదు నేను అంటున్నది. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఫ్రెష్ గా డిజైన్ చేసి ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు అవసరమైతే అనుమతులు తీసుకొని వచ్చి ప్రాజెక్టును గ్రౌండింగ్ చేసి ప్రాజెక్టును కంప్లీట్ చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డికి ఒక్కటి ఉందా? జరిగింది. చివరిగా మాట చెప్తాను సతీష్ గారు. ఏదో చెప్తున్నాడు, అది జరిగిందా? ఇది ఏం జరగలేదు. తల్లికి వందనమా 62 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. మీలాగా మేము ఇంజనీరింగ్ చదువుతారా చదువుకోండి, కలెక్టర్ చదువుతారా చదువుకోండి, డాక్టర్ చదువుతారా చదువుకోండి మొత్తం అని చెప్పేసి ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి కాలేజీ ఫీజును 60,000 రూపాయలు మాక్సిమం సీలింగ్ ఫీజును 32,000 రూపాయలకు దించేసి దిగబోతూ 5,400 కోట్ల రూపాయలు అప్పు పెట్టేసి వెళ్ళిపోయి పిల్లలకు సర్టిఫికెట్లు కూడా రానియకుండా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నుంచి ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళినా వాళ్ళ పిల్లలకు చక్కటి వసతులతో పిల్లలు చదువుకున్నారు. 56 లక్షల మందికి. మీరు ఇచ్చే వివరణ